మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్లో 100 పడకల నుంచి 200 పడకల స్థాయి పెంచడానికి నూతన భవనానికి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. మిర్యాలగూడలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయనతో పాటు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. హరీష్ రావు నూతన ఏర్పాటు చేసిన ఐసీయూ భాగాన్ని ప్రారంభించి అనంతరం మిర్యాలగూడ క్యాంప్ గ్రౌండ్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని 9 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు చేసిన అభివృద్ధిని చాటి చెప్పారు. గతంలో లేని ప్రగతి కేసీఆర్ హయాంలోనే జరిగిందని, మిర్యాలగూడ అభివృద్ధి దీనికి నిదర్శనమని మంత్రులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ జడ్పీ చైర్పర్సన్ బండ నరేందర్ రెడ్డి, మిర్యాలగూడ చైర్పర్సన్ తిరునగర్ భార్గవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే రవీందర్ నాయక్, ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్యే శాసంపూడి సైదిరెడ్డి, అగ్రోస్ చైర్మన్ విజయసింహారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. కింద కూడా ఉన్నాయి చూడు. అంటే మన సిస్టర్స్ మేము హుజూర్నగర్ గెలుస్తామంటారు, హుజూర్నగర్ పోయేమో మేము నల్గొండలో గెలుస్తామంటారు, నల్గొండకు పోయేమో మేము నాగార్జున సాగర్ గెలుస్తామంటారు, నాగార్జున సాగర్ పోయేమో మేము సూర్యాపేటలో గెలుస్తామంటారు. ఏ ఊరికి పోతే అక్కడ ప్రజల ఆదరణ ఉండదు, వాడు గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి పక్క ఊరు పేరు చెప్తారు. 12కు 12 బీఆర్ఎస్ పార్టీ మాత్రమే గెలుస్తుందని వారు చెప్పిన మాట ఏదైతుందో అది అక్షరాల సత్యం. ఎందుకు గెలుస్తారు, ఎందుకు గెలిచారు? నల్గొండ జిల్లా రాజకీయ చరిత్రలో రికార్డు సృష్టించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 12కు 12 నియోజకవర్గాల్లో గులాబీ జెండా కలిగి ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. చరిత్రలో ఎన్నడూ కూడా ఇంతింత పొడుగు ఇంతింత ఎత్తు మేము పెద్ద నాయకులం అని చెప్పుకుంటున్న వాళ్ళ నాయకత్వాల్లో ఎన్నడూ కూడా ఏ పార్టీ 6 సీట్లకు మించి గెలవలేదు. అది కాంగ్రెస్. అదొక్కసారి పూర్తయితే ఎక్కడికో పోతుంది మన మిర్యాలగూడ. వేలాది ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే ఈ పవర్ ప్లాంట్ మన దగ్గర రావడం నిజంగా గొప్ప వరం, ఇది గొప్ప అదృష్టం. సరే, ఇలా మిర్యాలగూడలో ఒక 200 పడకల ఆసుపత్రి, దవాఖాన చాలతలేదు, 100ది 200 చేయాలని భాస్కర్ రావు గారు పట్టుబడితే 16 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చిన్నపిల్లలకు కూడా ఒక పీడియాట్రిక్ ఐసీయూను కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అయితే మళ్ళీ ఊపుకున్నాడు ఆ భాస్కర్ అన్న అంటే మళ్ళీ పెద్ద లిస్టే పెట్టిండు. మాకు సిటీ స్కాన్ కావాలి, టిఫా స్కాన్ మిషన్ కావాలి, మాకు ఐసీయూ పెంచాలి, ఇట్లా చాలా విషయాలు, బ్లడ్ బ్యాంక్ కావాలి, మళ్ళీ ఒక 4-5 లిస్టులు ఇచ్చిండు. ఎందుకంటే ఆయనకు ప్రజల మీద ప్రేమ, తన ప్రజలకు సేవ చేయాలనే తపన. అందుకోసం ఇలా రాసుకొని మళ్ళా లిస్ట్ అంతా కూడా అడిగిండు. అన్నగారు కోరినట్టు మిర్యాలగూడకు బ్లడ్ బ్యాంకును, సిటీ స్కాన్ను, టిఫా స్కానింగ్ మిషన్ కూడా వెంటనే మంజూరు చేస్తామని కూడా మనం చేస్తాము. మరి అదే మీరు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా లోకల్ వాళ్ళకి ఇప్పించాల్సిందిగా మనం చేస్తున్నాం. మా జగదీష్ రెడ్డి గారు మంది గారి అత్తగారు ఊరు, మా ఊరు పక్కనే ఏళ్ళపాలమే అత్తగారు ఊరు. మరి మీరు అత్తగారు అల్లుడు లేకపోయినా మీకు మాకు మా నియోజకవర్గానికి మీరు అల్లుడు, మొట్టమొదట పెళ్ళైనప్పుడు మా అల్లుడు. కాబట్టి మీరు చొరవ తీసుకొని ఆ ఏరియాలో అందరికీ మరి ఉద్యోగాలు వచ్చేటట్టు చేయాల్సిందిగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను.
ఈ విధంగా మనం మిర్యాలగూడానికి మరి మీరు ఇంతవరకు నాకు ఎస్డిఎఫ్ ఫండ్స్ ఇవ్వలేదు. దయచేసి మీ ఇద్దరు కలిసి మరి మిర్యాలగూడానికి ఎస్డిఎఫ్ ఫండ్స్ ఇవ్వాల్సిందిగా